హాయ్ అండి. ఇది చూడగానే మీకు పులిహోర గుర్తొస్తుంది కదా! సేమ్ పులిహోర అనుకున్నారు కదా! కానీ కాదండి. అస్సలు పులిహోర అయితే కాదనమాట. నేను మిగిలిపోయిన ఇడ్లీతో ఇలా పోపేసాననమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీ లేనప్పుడు అండ్ మిగిలిపోతాయి కదా ఇడ్లీలు. సో, అవి ఎలా తినాలో అర్థం కాదు ఒక్కొక్కసారి. వేస్ట్‌గా పడేయాల్సి వస్తుంది అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. నేను పొద్దున్న ఇడ్లీ పెట్టాననమాట. ఈ సాయంత్రం మిగిలిపోయాయి. ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఇలాగా ఎప్పుడు ఇలా ట్రై చేస్తాననమాట. చాలా బాగుంటుంది. మీకు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. పొడి పొడిగా ఎంత బాగుంది కదా! ఫస్ట్ అయితే ఇడ్లీలు ఉన్నాయి కదండీ! అవి ఇడ్లీలని కొంచెం కొంచెం పొడిలా చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక మూకుల్లో ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి అండ్ కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి వేసాననమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర పొడి అయితే వేసాననమాట. ఎందుకంటే జీలకర్ర పొడి చాలా డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుందనమాట. జీలకర్ర కన్నా జీలకర్ర పొడి చాలా బాగుంటుంది. సో, దాంట్లోనైతే మనం స్మాష్ చేసుకున్న ఇడ్లీని అయితే వేసి బాగా కలుపుతూ ఉండండి. బాగా మిక్స్ చేసేయకండి. మొత్తం ముద్దలా అయిపోతుంది. సో, పొడి పొడిలాడదనమాట. సో, చూసారుగా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చితే మాత్రం. చాలా బాగుంటుందన్నమాట. అండ్ పడే అవసరం కూడా లేదు. చట్నీ లేనప్పుడు కూడా మీరు ఇలా ట్రై చేయొచ్చు. ఉంటానండి మరి. బాయ్ బాయ్.